పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడు పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ చెప్పిన అబద్ధం చెప్పకుండా నవ్విపోదురుగానే నా గేటు సిగ్గంటూ కన్నులు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పడం జరిగింది. తను పరిపాలించిన సమయం రైతాంగానికి స్వర్ణయుగం. ఇప్పుడు మాత్రం రైతులు అనేక కష్టాలు నష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి గతంలో తాను ఏ విధంగా పరిపాలన చేశాడు, పులివెందుల నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాహకము ఎలాంటిది, ఎందుకు కానీ ఈరోజు ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఆలోచించకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం జరిగింది. చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నా హయాంలో ₹1,00,000 వరకు చీనీ ధరలు అమ్మడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వందిమాగాదులకు నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ₹1,00,000 చీనీ కాయలు అమ్మినట్టు మీరు చూపిస్తే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నేను బహిరంగంగా క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. మీరు అధికారంలో ఉండగా అత్యధికంగా పులివెందుల మార్కెట్లో పలికిన ధర ₹48,500. అది ఎప్పుడు 4/12/2023. ఇది నేను అబద్ధాలు చెప్పడం లేదు, లేకుంటే గణాంకాలు. ఈరోజు మీరు పోయి ప్రత్యక్షంగా పులివెందుల మార్కెట్ యార్డ్కి పోయి పరిశీలించినా కూడా ఈ ధర ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పలికిన ధర 8/11/2024 48,500, 25/2025 ఈ సంవత్సరం ₹43,500 అత్యధిక ధర పలకడం జరిగింది. సూటు చీనీ పళ్ళకు 10 టన్నులకు 2.5 టన్నులు సూట్ తీసుకుంటానని చెప్పి మాట్లాడితే, గతంలో ఎప్పుడూ పులివెందుల నియోజకవర్గంలో సూట్ తీసుకోనట్టు ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సూట్ అనే పేరుతో దోపిడీ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సిగ్గుండాల. చీనీ ధరలకు కానీ లేకుంటే అరటి పంటకు కానీ మిగతా ప్రాంతాల కంటే గతంలో అతి తక్కువ ధర ఎందుకు వస్తుందంటే, మీ కుటుంబ సభ్యులు వ్యాపారాలను బెదిరించి వాళ్ళతో మామూలు వసూలు చేస్తున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన మామూలను రైతులకు ఇవ్వాల్సిన ధరలో తగ్గించుకొని దోపిడీ చేస్తున్నారనే విషయం కడప జిల్లా రైతాంగానికంతా కూడా జగమెరిగిన సత్యం. అరటి ధరలలో కానీ చీనీ ధరలలో కానీ మీరు దోపిడీ చేసిన మాట వాస్తవమా కాదా? సూట్ అనేది గత 30-40 సంవత్సరాలుగా చీనీ పళ్ళకు సూట్ అనేది ఉంది. గతంలో 10 టన్నులు ఒక టన్ను తీసుకునే వాళ్ళు, తర్వాత 2 టన్నులు అయింది, తర్వాత 2.5 టన్నుల వరకు తీసుకుంటారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? లేకుంటే మీ తండ్రి గారు 5 సంవత్సరాలు 2004-2009 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూట్ లేదా? ఎందుకు కానీ మీరు 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ కుటుంబ సభ్యులే పరిపాలించారు కదా, సూటును ఎందుకు కానీ మీరు అరికట్టలేకపోయారు? సూట్ ఏమైనా కొత్తగా ఈ గత 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిచయమైందే? పులివెందుల్లో ఉంది, తాడిపత్రిలో ఉంది, రైల్వే కోడూరులో ఉంది, అనంతపురంలో ఉంది, అన్ని ప్రాంతాల్లో సూట్ ఉంది. వీటిని అరికట్టాలా? దళారుల బారి నుంచి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ సౌకర్యాలను పెంచడం జరుగుతోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూడా స్వయంగా మార్కెట్ యార్డును సందర్శించి అధికారులతోనూ రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి అవకతవకలు ఏదైనా జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పి కఠినంగా హెచ్చరించడం జరుగుతోంది. చిత్తశుద్ధి ఉంటే సూట్ లేకోకుండా పులివెందులలో వ్యాపారాలు పండ్ల చీనీ కానీ అరటిని కానీ ఇతర పళ్ళను కొనాలనే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. సూట్ అనేది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలుగా సూటు ముసుగులో చీనీ అరటి ధరలను వైఎస్ కుటుంబ సభ్యులు ఏ విధంగా తగ్గించి రైతుల దగ్గర మీకు కావాల్సిన దళారీ వ్యాపారాల ద్వారా కొండాననే దాని మీద మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం, ఆరోపిస్తున్నాం. ఇప్పుడు సిగ్గు లేకోకుండా పులివెందుల్లో సూట్ ఉందని చెప్పి మీరు మాట్లాడడం ఎంతమాత్రం తగదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకా అరటికి సంబంధించి కూడా గతంలో 40,000, 50,000 ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.